సో, మనం ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడినా లావణ్య స్టోరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటదంటారా శేఖర్ భాష? మీకు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిలర్ ఈయన ఈవిడ. ఒక రిపోర్టర్ ఒక రిపోర్ట్తో అమ్మాయి వీడియోలు ఉన్నాయి నా దగ్గర, నేను పంపిస్తానని ఏదో ఉంటుంది. ఎక్కడి నుంచి ఒకసారి స్టేషన్కి రావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా సిఐ సార్. పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయారు. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు, నీకు తెలియదు మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుక్కున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. పంపిస్తాను వీడియోలు వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? బరాబర్ పంపిస్తా వీడియోలు వాళ్ళ డాడీకి ఏంటి, రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా వీడియోలు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అమ్మాయి వీడియోలు బయట పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? రాంగ్ కేసులు పెట్టడం ఒకటి, సరే కేసులు పెట్టారని ఫైట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్, పాపం జైలుకైనా పోలేదు. బట్ ఇతను కేసు హియరింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి? లాయర్స్ కి ఇవన్నీ ఎవిడెన్సెస్ లేవా? జడ్జెస్ ఇవన్నీ చూడలేదా? ఎందుకు మరి వాళ్ళు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అమ్మా, మీడియా ఉన్నంత ఫాస్ట్ గా కోర్టులు ఉండవు. కేసులు తేలడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు. అప్పటిదాకా వీడు కామాంధుడు, అప్పటిదాకా వీడు ఒక మోసగాడు, దరిద్రుడు, మృగాడు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటూ పోతుంటాం. నాలుగు అంటాడు వచ్చి ఒకటి చూపించకపోతే రాజ్ తరుణ్ కూడా ఇవాడు వెళ్ళే పరిస్థితి. మస్తాన్ సాయి కరెక్టే, డ్రగ్ అబ్యూజర్, అంటే డ్రగ్ వాడు తీసుకుంటాడు, కానీ వాడు ఇటువంటి బ్లాక్మెయిలింగ్లు చేయలేదు, ఇటువంటి ఏ అమ్మాయిల్ని ఇట్లా ఫోటోలు అక్కడికి పంపించి ఇక్కడ పంపించి అమ్మాయిల పరువులు బజార్లో పెట్టలేదు, ఏమీ చేయలేదు. వాడు ఓన్లీ ఒక విక్టిమ్. ఈ అమ్మాయి డబ్బుల కోసం వాడి మీద రకరకాల కేసులు పెట్టి, పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, మీడియా వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, వాడి మీద రకరకాలుగా రాయిపించి, కళ్ళ ముందు కనబడుతుంది కదా తప్పని. 800 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు? 6 మంది అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఆన్ రికార్డు. అక్కడ మీడియా మేనేజ్మెంట్. తర్వాత ఈయన అరెస్ట్ చేయించడంలో కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీస్ మేనేజ్మెంట్ కనబడుతుంది. ఇన్ని చేస్తూ వాడు ఒక అమాయకుడిని లోపల పెట్టినప్పుడు, అమాయకుడు అంటే నా ఉద్దేశం నేరాలు ఏం చేయలేదు వాడు ఎఫ్ఐఆర్లు ఉండుండొచ్చు, మందు తాగుతుండొచ్చు, డ్రగ్స్ కూడా చేస్తుండొచ్చు, కానీ వాడు డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు. డ్రగ్స్ బలవంతంగా ఇట్లా అమ్మాయిలు నోట్లో పెట్టి ఇలా చేసి వాళ్ళ వీడియోలు తీసి చేయలేదు. కానీ ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి. చూడండి సాక్ష్యాలు మీకు చాలా క్లియర్ కట్గా. అంతేకాదు, ఇంకా దారుణమైన ఒక విషయం చెప్తా, చేతబడులు చేయడం అనే దాని గురించి కొంత ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. ఈ అమ్మాయి చేతబడులు చేస్తుంది. నాకు వీడు చెప్పాడు, మస్తాన్ సాయి కొన్నాళ్ళ క్రితం. ఏం చెప్పాడంటే, ఈ సింగపూర్ వెళ్ళి వచ్చిందట అప్పుడెప్పుడు. సింగపూర్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాతో 4 దెయ్యాలు ఉన్నాయి, అప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను, దాన్ని ఏమంటారు, స్పిరిట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏవో నేర్చుకున్నాను. చింటూ బంటు కిట్టు పుట్ట 4 దయ్యాలు ఎప్పుడు ఉంటాయి, నేను వాళ్ళతో మాట్లాడుతుంది, అది ఏసీలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఏదో చెప్తా ఉంటుందంట. సరే, అది ఆవిడ మానసికంగా ఆవిడ ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో, ఐ డోంట్ బై దట్ పాయింట్ ఆల్సో. కానీ చేతబడి చేస్తున్నాం అనుకోండి, అది చట్టరీత్యా నేరం ఏం కాదు కదా. అంటే నేను ఒక ముగ్గేసుకొని నిమ్మకాయలు పెట్టుకొని వాడిని గుచ్చుకుంటే ఆడెవడో చచ్చిపోతాడని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. నువ్వు చేసుకొని నువ్వు సావు, అదేదో ఒళ్ళలో చేస్తే పళ్ళు రాలు కొడతారు, కానీ నువ్వు ఇంట్లో కూర్చొని ఏమైనా చేసుకో, ముగ్గులు వేసుకో, నిమ్మకాయలు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, దాన్ని తప్పడానికి నా దగ్గర ఏం లేదు కదా. కానీ అది శృతి మించి ఇక నా నరబలి కావాలంటే అలాంటి చేసే దరిద్రులు కూడా ఉన్నారు కదా. చావు కావాలి, మీరు చూడండి, ఇది చావు కావాలి. శేఖర్ భాష కావచ్చు, లేకపోతే కావాలి. దేనికి? ఎందుకు? మనిషి ఎవరిది? ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని? ఏంటిది? చావు కావాలి. చావు కావాలి, ఎవరిదో ఒకరిది, ఎవడైనా పర్లేదు. చావులు ఎందుకు కావాలి? దేనికి? ఎందుకు మనిషి చావులు ఎందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో ఒక ప్రతి దెబ్బకి ఒక్కొక్క శవం లేవాలి. ఎంత సైకోయిజం అమ్మా. చావు కావాలి, నరబలులు కావాలి, చేతబడులు చేయాలి.
ఇటువంటి మనుషులనిమ్మా అంటే ఏం సింపుల్, నేను అడిగేది ఒకటి, డ్రగ్ పెడలరు, బ్లాక్ మెయిలరు, అన్ని కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు చెలరేగిపోయి ఇంకా దర్జాగా మీడియాలో కూర్చొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఇవి బయట పెడుతున్న నన్ను డిఫేమ్ చేయాలని చెప్పి ఒక ఆర్టిస్టులను కూడా పట్టుకొచ్చి, వాళ్ళకి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంటుంది, వాళ్ళని పట్టుకొచ్చి వీడు నన్ను మోసం చేసేసాడు, వీడు నన్ను అత్యాచారం చేసేసాడు, ఇలాంటివన్నీ చేసి అవన్నీ కూడా నాకు సమాధానం చెప్పుకునే సంజయ్షి కూడా ఇవ్వకుండా ఆవిడ సో అండ్ సో భజన చేసే టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వేసేస్తారన్నమాట. శేఖర్ భాష అరాచకాలలో మరో అమ్మాయిట. అంటే ఆల్రెడీ ఇంకెంతమంది అమ్మాయిలు ఏ రోజు చూపించలేదు వాళ్ళు. అంటే పడాల లక్ష్మి ఉంది, పడాల లక్ష్మే, ఆవిడే, ఇంకెవరు లేరు. ఆవిడ గురించి నేను చెప్పేది ఇప్పటిదాకా. శేఖర్ భాష అరాచకాల్లో మరో అమ్మాయి అని పడాల లక్ష్మి వేస్తారనమాట. మరి అంతకుముందు ఎవరు అమ్మాయి? సరే వదిలేండి. మరి ఆవిడ వచ్చి నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టండి, నేను ఇష్టపడి, తర్వాత ఆ కేసులో ఎస్పీ పరిచయం అయ్యాడండి, ఆ ఎస్పీ తర్వాత ఆయన నన్ను ఇష్టపడి నన్ను మోసం చేశాడండి, తర్వాత ఆయన మీదకి వచ్చి శేఖర్ భాష చెప్తే శేఖర్ భాష నన్ను ఇష్టపడ్డాడండి. ఎంతమంది ఇష్టపడతారు? నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టానప్పుడు ఐలేకర్ అడగాలి కదా, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటమ్మా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు, ప్రేమిస్తారు, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటి? ఏం కేసు పెట్టావు అడగాలి కదా. మీరు ఏం చెప్తే అది మేము భజన చేస్తాం. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది కదండి. ఇష్టపడతాం కదండి, కొంత ప్రాబ్లం వస్తే, అంటే ఇష్టపడితే వాడు ఇష్టపడకపోతే వాడి మీద కేసు పెట్టేస్తావు. పాయింట్ నెంబర్ 1. ఈవిడికి పెళ్ళిందన్న విషయం ఎక్కడ చెప్పదు. ఇవన్నీ అసలు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీడు ఒక కామాంధుడు సేమ్ అలా వేసేసి ఆవిడ ఒక ముసుగు కట్టుకుని వచ్చేసి ఏం మాట్లాడే, ఒక్క సాక్ష్యం ఒక్క ఆధారం చూపించుకుంటే ఏమైనా మాట్లాడమని మేము వేస్తాం. సో ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్న నన్ను డిఫేమ్ చేయడము, లేకపోతే ఇంకెవరైనా సరే మీరు మాట్లాడినా మీ గురించి డిఫేమ్, ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి, ఆవిడ గురించి ఎవ్వరు అగ్నిస్ట్ గా మాట్లాడకూడదు. ఆవిడ చెప్పే సాక్ష్యాలు మాత్రమే నిజమని నమ్మాలి. అవతల వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏం చూపించినా కూడా వీడు వాడితో కుమ్మక్కైపోయాడు. అంతే. ఓకే శేఖర్ భాష, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.